సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అనేది కూడా నాకు తెలీదు. నా ఫస్ట్ మూవీ తల్లిదండ్రులు 1970లో, నాకు జస్ట్ 13 years ఉంటాయి. నేను డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను చెన్నై. వచ్చినప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చింది. అందులో ఒక 2000 ఫొటోస్ వచ్చాయంట. 2000 ఫొటోస్ లో మా మాస్టర్ గారు నా ఫొటోస్ అప్పుడే తీసి పంపించారు ఆఫీస్. ఆఫీస్ అంటే ఆ మెయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా మాస్టర్ గారికి ఆడిషన్ కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు. అప్పుడంతా ఆడిషన్ అదంతా అంటే ఉండేది సెలక్షన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆడిషన్ అంటారు, అప్పుడు సెలక్షన్ అనేవాళ్ళు. ఏంటంటే రైట్ సైడ్ ఒక ఫోటో, లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో, ఫోటోస్. తర్వాత వచ్చిన వెంటనే మీకు హార్స్ రైడింగ్ తెలుసా, స్విమ్మింగ్ తెలుసా, డాన్స్ తెలుసా, ఇవన్నీ అడుగుతారు మామూలుగా. మీకు వచ్చా అమ్మా అన్ని? హార్స్ రైడింగ్ నేను ఒక సినిమాలో చేశాను, కానీ నాకు డాన్స్ వచ్చు కాబట్టి ఫస్ట్ సినిమాలో నాకు ఏం తెలీదు ఎలా యాక్ట్ చేయాలని. కానీ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా క్యాచ్ చేసేదాన్ని. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసేదాన్ని. తర్వాత మాకు అప్పట్లో ప్రతిదానికి ప్రాక్టీస్ ఉంటుంది, రిహార్సల్స్ ఉంటాయి. అలాగే డైలాగ్స్ చెప్పాలంటే ఒత్తులు, భయం అలా. ఇప్పుడు అందరు మామూలుగా మాట్లాడేస్తున్నారు తెలుగు, మాకు అవన్నీ నేర్పించేవాళ్ళు. ఆ సీన్కి తగినట్టుగా, డైలాగ్ తగినట్టుగా మాడ్యులేషన్ నేర్పించేవాళ్ళు. డాన్స్ ఆ సినిమాలో 3 పాటలు ఉన్నాయి నాకు. దానికి హీరాలాల్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్, చాలా పెద్ద మాస్టర్ ఆయన ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పుడంతా అంతే ప్రాక్టీస్ ఉండేది. ఒక పాట ఉందంటే ఆ పాటకు 3 రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షూట్కి వెళ్ళేవాళ్ళం. అలాగా ఒక 20 మూవీస్ చేశాను రామారావు గారితో. శ్రీకృష్ణ సత్య చాలా మంచి ఫేమస్ సినిమా అది. వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అందులో జయలలిత గారు హీరోయిన్, నేను ఒక హీరోయిన్. బ్లాక్ అండ్ వైట్ మూవీ? లేదు, కలర్. నేను 3 సీఎంలతో చేశాను. రామారావు గారితో, ఎంజిఆర్ తమిళనాడు ఎంజిఆర్ గారితో, జయలలిత గారు, 1 సీఎంలతో చేశాను. 3 సీఎంలు, 2 తమిళనాడు సీఎంలు, 1 మన అప్పట్లో ఆంధ్ర. ఎన్టీ రామారావు అప్పట్లో ఆంధ్ర.